స్టేట్ లెవెల్లో ఒక యూనిట్ ఫామ్ చేశారు. ఆ స్టేట్ లెవెల్ నుంచి వారు ఈ గాంజా ట్రాన్స్పోర్టేషన్ కానీ పెడ్లింగ్ కానీ యూజర్స్ని కానీ వీళ్ళందరినీ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున జిల్లాతో పాటు జిల్లా పోలీస్తో పాటు అనుసంధానం చేస్తూ పనిచేస్తున్నాం డీజీ గారి ఆదేశాల మేరకి. దీంట్లో భాగంగా మనము గతసారి కూడా మనం ఒకటి పెట్టుకున్నాం. దాంట్లో 180 కేజీల గాంజా. మీ అందరికీ తెలుసు రాజమండ్రి పైనుంచి ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుందని కొన్ని ప్రాంతాలకి, అలాగే డిఫరెంట్ రూట్స్ ఉన్నాయి. ఈ గాంజా అంతా కూడా ఈ హార్వెస్టింగ్ సీజన్ ఇది ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఎక్కువ ఉంది, మన ఆంధ్రాలో లేదు. ఈ క్రాప్ అంతా డ్యామేజ్ చేయడం వల్ల, డిస్ట్రక్షన్ చేయడం వల్ల కంప్లీట్గా ఆంధ్రలో అయితే యాజ్ ఆఫ్ నౌ ఎటువంటి ఇది లేదు. బట్ ఇది ఏదైతే ఏఓబిలో ఉందో ఇది డ్రై చేసి కొన్ని దగ్గరలో కొంతమంది తీసుకొచ్చి మళ్ళీ ఎగైన్ అమ్ముతున్నారు. దీనిలో భాగంగా మనము ఈ 7 గంటలకి మనం ఏం చేసామంటే ఒక ట్రక్ వస్తుంటే మనము ఈగిల్ వారు చెప్పారు, దాన్ని ఇంటర్సెప్ట్ చేసాము. చేసిన తర్వాత ఆ ట్రక్ చూస్తే ఖాళీ ట్రక్, అది యమునా నగర్ అని హర్యానా నుంచి ప్లైవుడ్ తీసుకొచ్చింది వైజాగ్లో ఉండి ఒక 2 డేస్. ఈరోజు మార్నింగ్ వెళ్తుంటే మనకి ఈగిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వారి టీము, అలాగే మన లోకల్ టీం పంపితే పట్టుకున్నాము. పట్టుకున్న తర్వాత దాంట్లో ఖాళీ ఏమీ లేదు. ఫోటో ఏదమ్మా ఉందా? సో ఇది చాలాసేపు ఇది ఖాళీ కదా, ఏమిటో ఎక్కడ అని. సో అది కాదు, పైన ఏదైతే ఉంటుందో క్యాబిన్, ఆ క్యాబిన్లో పైన నెంబర్ ఉంటుంది. నెంబర్ సో తీస్తే దాంట్లో లోపల ఇట్ ఈస్ దేర్ పైన డ్రైవర్ రూఫ్ టాప్ పైన క్యాబిన్ పైన. సో ఇలాంటివి మొత్తం 270 కేజీ సుమారు ఉంటుంది. వీరందరూ కూడా హర్యానాకి సంబంధించిన వారు. డ్రైవర్ని పట్టుకున్నాం, వారు కూడా హర్యానా ప్రాంతంలో ఉన్న ఒక ఇద్దరిని కూడా ఐడెంటిఫై చేశాము. అలాగే దీన్ని సప్లై చేసిన వ్యక్తిని కూడా మనము ఐడెంటిఫై చేశాము. వీఆర్ గోయింగ్ టు సూన్ అరెస్ట్ దెమ్. మరి టీమ్స్ పంపించి అరెస్ట్ చేస్తాము. సో ఇది డైరెక్ట్గా ఇట్ ఈస్ హెడ్డింగ్ టువర్డ్స్ హర్యానా, మన దగ్గర కాకుండా ఈ మొత్తం ట్రక్ ఇట్ ఈస్ గోయింగ్ టు హర్యానా. సో ఈ విధంగా మనకి సమాచారం ఇచ్చినప్పుడు రివార్డ్స్ ఇవ్వడం కూడా చేస్తున్నాం పోలీస్. దీంట్లో మన ఎన్సీబీ కూడా రివార్డ్స్ ఇస్తుంది. ఎవరైనా ఎక్కడైనా గాంజా గురించి చెప్తే ప్రజలు తెలియజేస్తే ఫలానా దగ్గర ఎంత ఉందంటే దానికి రివార్డు కూడా ఇస్తాము. అలాగే అందరికీ మీ ద్వారా ప్రజలకి తెలియజేసేది ఏంటంటే ప్రతి దగ్గర కూడా ఈ ఈగిల్ ప్రెజెన్స్ ఉంది, ప్లస్ ఈగిల్ ప్రెజెన్స్ ఉంది. సో అలాగే పోలీస్, లోకల్ జిల్లా పోలీస్ కూడా చాలా టీమ్స్ ఈ డార్క్ ఏరియాస్లో ఎక్కడైనా కన్జంప్షన్ కానీ ఇవన్నీ కూడా కూడా తిరుగుతున్నాము. సో కంపల్సరీ దీనికి సంబంధించి ప్రజల్లో అందరూ కలిపి అన్ని వర్గాల వారు అవేర్నెస్ పెంచాలి. లాస్ట్ టైం మనం చెప్పుకున్నాం, దిస్ ఈజ్ ఆల్సో వన్స్ అగైన్ ఐఎమ్ అపీలింగ్ ఆల్ ది పీపుల్. దీని మీద బాగా యుద్ధం చేయాలి మనం. మిగిలిన వాటి మీద టైం వేస్ట్ చేయడం కంటే మెయిన్ ఈ గాంజా, డ్రగ్స్ వీటి మీద మనము చేయాలి. నిన్న కూడా బెక్కువల్లో ఒక అఫెండర్ దగ్గర మనము 16 కేజీలు పట్టుకున్నాము. అలాగే మన కొవ్వూరులో కూడా పట్టుకున్నారు ఒక 20 కేజీలు. ఇలాగా ఈ డ్రైయింగ్ అంటే హార్వెస్టింగ్ సీజన్ అంటే అయిపోయిన తర్వాత డ్రై అయ్యి వచ్చే పీరియడ్ ఇది సీజన్ కాబట్టి ఇప్పుడు ఎక్కువ మనకి దొరుకుతూ ఉంటుంది. మనం కూడా విజిలెంట్గా ఉన్నాం. ఇందులో భాగంగా ప్రజలు కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వీ విల్ టైటన్ అప్. సో ప్లైవుడ్ వైజాగ్ అండి, వైజాగ్ నుంచి వచ్చి అక్కడి నుంచి ఇది ఎక్కడో సప్లయర్ దగ్గర లోడ్ చేసుకొని వాడు ఇలా వెళ్ళిపోతుంటే మనకి ఇన్ఫర్మేషన్ తెలియదు కదా, ఎవరికి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రావాలి కదా. ఎక్కడ చెకింగ్, హైవే మీద కొన్ని 100 లారీలు 1000 లారీలు వెళ్తుంటాయి. అన్లెస్ ఇన్ఫర్మేషన్ వస్తే తప్ప పబ్లిక్ రావాలి. వస్తే పబ్లిక్ నుంచి దెన్ వీ విల్ డూ. మా ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కూడా పెట్టుకుంటాం దాంట్లో.
ఏఓబి అండి కట్ ఆఫ్. ఏఓబిలో అక్కడి నుంచి తీసుకొచ్చి ఒక సప్లయర్ వీరికి ఇచ్చాడు. ఎవరండి చేసి ఉంటాడు, ఇన్వెస్టిగేషన్ ఉంది. బట్ దీస్ ఫెలోస్ దే డూ వస్తూ ఉంటారు, రకరకాల దొంగలు ఉంటారు. ఇది ఆర్గనైజ్. సో మనం కంట్రోల్ చేయాలి. వీళ్ళ మీద షీట్లు పెట్టి వీళ్ళకి జైలు ఛార్జ్ షీట్లు ఫైల్ చేసి కోర్టుకి పెడితే వాళ్ళకి శిక్ష పెడితే ఎక్కువ కాలం ఉంటుంది. ఈగిల్ సంబంధించి ఈగిల్ చాలా యాక్టివ్ ఉందండి ఈగిల్. సో దే ఆర్ టేకింగ్, మాకు అందరినీ గైడ్ చేస్తున్నారు కూడా వారు. అక్కడి నుంచి ఐజీ గారు ఈజ్ గైడింగ్ ఆల్ ఆఫ్ అస్ ఇన్ ఈచ్ కేస్. ఎలా చేయాలి, ఏంటి, ఆస్తుల్ని ఎలాగ అటాచ్ చేయాలి. వీరు ఆస్తులను కూడా అటాచ్ చేస్తాం. ఎక్కడైనా వీరు అంటే దానికి సరైన ఇవి చూపించకుండా దీని ద్వారా వచ్చిందని ఎవిడెన్స్ ఉంటే అవి కూడా అటాచ్ చేస్తున్నారు. ఆల్రెడీ మన దగ్గర కూడా కేసు సూటబుల్ కేసులు చూసి వీ విల్ స్టార్ట్ అటాచింగ్. ఎక్కడేం చేయొచ్చు, కేసులు ఏముంది, ఎనీవేర్ చేయొచ్చు కదా. సో దిస్ ఈజ్ వాట్ ఫ్రమ్ అవర్ సైడ్ అండి. థ్యాంక్ యూ పోలీస్, దే ఆర్ డూయింగ్ గుడ్ జాబ్. దే ఆర్ డూయింగ్. దొంగలను పట్టుకున్నారు, చిన్న చిన్న దొంగలు కాకుండా పెద్ద దొంగలను కూడా పట్టుకుంటున్నారు. షీట్లు పెడుతున్నాం, పీడీ యాక్ట్లు. చాలా వరకు క్రైమ్ ఏదైతే ప్రాపర్టీ అఫెన్సెస్ ఉన్నాయో అవి డిటెక్ట్ చేస్తున్నాము. సీసీ కెమెరాలు ఉన్నాయి. సీసీ కెమెరాల వల్ల వీఆర్ ఫైండింగ్ అవుట్ మెనీ క్లూస్ వస్తున్నాయి. సో విస్తృతంగా పెట్టడం వల్ల జరుగుతూ ఉంది. దిస్ ఈజ్ వాట్. థ్యాంక్ యూ అండి.